అందరికీ ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా బ్రతికే వారికి దేవుడు కొన్ని ఆఫర్స్ ఇస్తున్నారు. అవేంటో చూద్దాం రండి. యథార్థవంతులు చేసే ప్రార్థనను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తారు. సామెతలు 15:8 రాయబడింది. యథార్థవంతుల త్రోవ రాజ్యమార్గంగా ఉంటుంది. సామెతలు 15:19 రాయబడింది. నీతిమంతుల ప్రార్థనను ఆయన అంగీకరించి జవాబు ఇస్తారు. సామెతలు 15:19 రాయబడింది. నీతిమంతులుగా ఉన్న వారికి కళ్ళలాడే మాటలు రావడం అసాధ్యం. వారు మాట్లాడలేరు, మాట్లాడే వారిని కూడా సహించలేరు. సామెతలు 13:5 రాయబడింది. యథార్థవంతుల యొక్క నీతి వారికి రక్షణగా ఉంటుంది. సామెతలు 13:8 రాయబడింది. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తాడు. సామెతలు 13:28 రాయబడింది. యథార్థవంతుల గుడారము అంతకంతకు వర్ధిల్లుతుంది. సామెతలు 14:11 రాయబడింది. నీతిగా యథార్థముగా బ్రతికే వాని యొక్క మనస్సు యుక్తముగా సరిగ్గా సమయోచితంగా తగినట్లుగా ప్రత్యుత్తరమిస్తారు. సామెతలు 15:28 రాయబడింది. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. పాపులను చూసి ప్రేరేపింపబడకుండా మీ యథార్థతను విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే మన నిరీక్షణకు ఆధారంగా మన యొక్క యథార్థతే ఉంటుంది. ఉదాహరణకు భక్తులైన యోబు తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినా తన యథార్థతను విడిచిపెట్టలేదు. దాని వలన ఆ దేశంలో అందరికన్నా ధనవంతుడుగా ఉన్నాడు. అదేవిధంగా యోషేపుకు ఎన్ని నిందలు అవమానాలు కలిగినా తన యథార్థతను పోగొట్టుకోలేదు. దాని ద్వారా దేవుడు దేశమును పరిపాలించే ప్రధానమంత్రిగా చేశాడు. చదువుతున్న వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, జీవితం కూడా అనేక ప్రతికూల పరిస్థితులు, నిందలు, అవమానాలు, నిరాశ నిస్పృహలు ఎదురైనా నీ యథార్థతను, నీ యొక్క సహనమును విడిచిపెట్టకు. ప్రభువు భక్తుల జీవితంలో చేసినట్లు నీ జీవితంలో కూడా చేస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆమె అందరికీ ప్రైజ్ ది లార్డ్.